హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, రైట్ నౌ నేనైతే వాంబే కాలనీలోని ఎఫ్ బ్లాక్ గ్రౌండ్లో అయితే ఉన్నాను. 2003లో అయితే వాంబే కాలనీ స్థాపించబడింది. అప్పుడు వచ్చారనమాట. ఈ రకంగా కట్టడానికి ఫ్రెండ్స్ 21 సంవత్సరాలు పట్టేసింది. సో అట్ ప్రజెంట్ 2025లో అయితే పహరీ కూడా కట్టడం జరిగింది. దీని లోపల కనీసం 5-6 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా ముస్తాబు అయితే అయింది. సో మరి ఇక్కడ పార్క్ ఏమన్నా కడతారా ఏంటో తెలీదు. ప్రస్తుతానికి అయితే పార్టీషన్ గోడ అయితే ఓవరాల్గా రౌండ్గా కట్టారనమాట. చూపిస్తున్నా చూడండి. ఇలా ఉంటేనే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంటే 2003లో కూడా వాంబే కాలనీ ఇల్లులు అయితే ఇవ్వటం జరిగింది. అట్లాగే మళ్ళీ అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి వాంబే కాలనీలో. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్లు కూడా చాలా వరకు బాగుపడుతున్నాయి. చూస్తున్నా కదా, కొన్ని చూపిస్తాను రోడ్లు కూడా మీకు. చూడండి, ఇక్కడ అప్పుడే అంత కలర్ఫుల్గా చేశారు గోడని. ఇక్కడ నుంచి ఇలా ఎక్కుతారనమాట, పైకి ఎక్కేసాడు దిగుతూ ఉంటారు, లేకపోతే కూర్చుంటూ ఉంటారు. ఇక్కడ ఎంత చక్కగా పక్కనే గేట్ ఉందన్నమాట. ఆ గేట్ నుంచి వెళ్ళకోకుండా గోడని అయితే ఎంత కలర్ఫుల్గా చేస్తారు ఇక్కడ పిల్లలు. ఇంకా పార్క్ వేసి మొక్కలు వేస్తే ఏం చేస్తారో. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి జీ బ్లాక్లో గ్రౌండ్ అనమాట. సో జీ బ్లాక్ గ్రౌండ్ ఇది ఈ రకంగా ఉంది. ఇలా చుట్టూగా పహరీ గోడ అయితే ఇక్కడ కూడా కట్టేశారు. ఓవరాల్గా ఇలాగా ఖాళీ స్థలం లాగానే ఉంటేనే పిల్లలకి ఆడుకోవటానికి చాలా బాగుంటుంది. సాయంత్రం పూట వచ్చి ఆడుకుంటున్నారు. ఇక్కడ చెట్టు హాయిగా నీమ్ ట్రీ ఉంది ఒకటి పైన చూడండి. ఈ గ్రౌండ్లో అయితే కేవలం ఇది ఒకటే ఉంది చెట్టు. ఇంకా అక్కడ ఎదర ఒకటి ఉందన్నమాట. దీనిలో 2 చెట్లు అయితే ఉన్నాయి. ఎఫ్ బ్లాక్ గ్రౌండ్లో అయితే 5-6 చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ వాంబే కాలనీలో కూడా మెయిన్ రోడ్డు మీద మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, అవి కిందకు ఉంటే వాటికి లెవెల్గా ఇలా లేపేసి లెవెల్ చేశారనమాట. ఓవరాల్గా విజయవాడలో కూడా అక్కడక్కడ మ్యాన్ హోల్స్ని లెవెల్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలుక్కోకుండా ఉంటుంది. అది గుంటగా ఉందనుకోండి, వాహనాలు దాంట్లో దిగేసి వాహనాలు ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. అలా ఉండటం మూలాన ఏమవుతుందంటే డైరెక్ట్గా వెళ్ళే వ్యక్తి ఆ మ్యాన్ హోల్ని దాటడానికి లెఫ్ట్కో రైట్కో వెళ్తున్నాడు. దాంతో యాక్సిడెంట్స్ లాంటివి జరుగుతాయి. లేదంటే అదే గోతులో దింపి పైకి లేపుతున్నాడు అనమాట. సో ఓవరాల్గా ఏలూరు రోడ్డు అక్కడ కొన్ని చోట్ల చూశాను నేను. కరెక్ట్ రోడ్ లెవెల్కి వేస్తున్నారనమాట. ఇది వచ్చేసి వాంబే కాలనీ జీ బ్లాక్ ఎఫ్ బ్లాక్ మధ్యలో సైడ్ కాలం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మ్యాన్ హోల్ కూడా దీనికి తగ్గట్టుగా వేసారనమాట. లెవెల్గా ఎత్తుపల్లం లేకోకుండా. ఇంతకుముందు కింద నుంచి తూములాగా ఉండేది, అది తీసేసి డైరెక్ట్గా గట్టి కట్టారు. కాలువలాగా కట్టేసి ఎంత హైట్ వచ్చింది ఓవరాల్గా ప్రస్తుతానికి. ఇదైతే ఇక్కడ చెత్త తీసుకోవడానికి సెంటర్లో బాగా హైట్ పడిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ కూడా ఇలా కట్టారు. ఈ బ్లాక్ ఎఫ్ బ్లాక్ మధ్యలో పార్టీషన్ ఇది. కాకపోతే మాలాంటి ఆటోలు ఎక్కి దిగాలంటే కాస్తంత కష్టంగానే ఉంది. ఒకసారిగా డౌన్ అయిపోయింది. కాస్త ఇలా స్లోప్గా ఉంటే బాగుండేది. మరి కార్లు ఎక్కి దిగాలనుకున్నా కానీ చాలా కష్టమే. ఇదైతే కార్లకి అయితే ఇంకా ఇబ్బంది. మరిన్ని అప్డేట్స్ గురించి చూస్తూనే ఉండండి ఇండియన్ ఇన్ఫో ఛానల్ ఆన్ యూట్యూబ్.